దీపావళి పండగ అయిపోయింది. అందరూ ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. అదొక మామూలు రాత్రి బస్సు ప్రయాణం. కాని ఆ ప్రశాంతమైన ప్రయాణం ఒక పెను విషాదంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒక్క క్షణం అంతా తలకిందులైపోయింది. ఆ బస్సులో ప్రాణాలతో బయటపడిన అశోక్ అనే ప్రయాణికుడి మాటల్లోనే వింటే మనకు ఆ భయం అర్థమవుతుంది. ఈ ఒక్క మాట చాలు ఆ రాత్రి ఎంత హఠాత్తుగా, ఎంత భయంకరంగా మారిపోయిందో చెప్పడానికి. ఈ ఘటనలో జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. ఏకంగా 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంతకన్నా దారుణమేంటంటే చాలా మృతదేహాలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా కాలిపోయాయి. సరే, ఇక్కడే మన విశ్లేషణ మొదలవుతుంది. అసలిది కేవలం ఒక దురదృష్టకరమైన ప్రమాదమా, లేక కొన్ని నిర్లక్ష్యాల వల్ల, కొన్ని తప్పుల వల్ల జరగాల్సిందే జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఆ బస్సులో చిక్కుకున్న వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించాలి. వాళ్ల దృష్టికోణంలోంచి చూస్తేనే ఆ గందరగోళం, ఆ భయం మనకు తెలుస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చూడండి, ప్రాణాలతో బయటపడిన జయంత్ కుష్వాహా ఏమంటున్నారో. తలుపులు లాక్ చేసి ఉన్నాయి. అత్యవసర సమయంలో తెరుచుకోవాల్సిన డోర్స్ పని చెయ్యలేదు. దీంతో వాళ్ల ప్రాణాల్ని కాపాడుకోవడానికి కిటికీలు పగలగొట్టి దూకాల్సి వచ్చింది. ఇంకో ప్రయాణికుడు అశ్విన్ మాటలు వింటే ఆ క్షణాల్లోని తీవ్రత మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మంటలు చూడగానే డ్రైవర్ను అలర్ట్ చేశారు. బస్సు ఆగింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. బయటపడటానికి వాళ్లు చేసిన పోరాటం మన కళ్లక్ కట్టినట్టు తెలుస్తుంది. ఈ అంకెలు, ఈ సంఘటనల వెనుక ఉన్న అసలు విషాదం చాలా బాధాకరమైనది. 2 యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పండగకి వెళ్లి సంతోషంగా తిరిగొస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, ఇలా ఎన్నో కలలు, ఎన్నో జీవితాలు ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయి. సరే, ఆ భయానక క్షణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఏం జరిగిందో, నిమిషాల వ్యవధిలో ఒక మామూలు ప్రయాణం ఎలా ప్రాణాంతకంగా మారిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, అక్టోబర్ 23 రాత్రి 9:30కి 41 మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు స్టార్టైంది. అంతా బాగానే ఉంది. తెల్లవారుజామున సుమారు 3 గంటలకు కర్నూల్ దగ్గర నేషనల్ హైవే 44 మీద ఒక బైక్ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే ఆ బైకు బస్సు కింద ఇరుక్కుపోయింది. దాని పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయింది. ఇంకేముంది, నిప్పు రవ్వలతో మంటలు మొదలయ్యాయి. కేవలం 10 నిమిషాల్లోనే నిద్రలో ఉన్నవాళ్లు తేరుకునేలోపే మొత్తం బస్సు మంటల్లో చిక్కుకుంది. ఓకే, ఏం జరిగిందో ఇప్పుడు మనకొక క్లారిటీ వచ్చింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది ఎందుకు జరిగింది? ఒక చిన్న యాక్సిడెంట్ ఇంత పెద్ద ప్రాణనష్టానికి ఎలా దారితీసింది? దీని వెనుకున్న నిర్లక్ష్యపు పొరలను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఉన్నవాళ్లకు తప్పించుకోవడానికి ఒక్క దారి కూడా ఎందుకు దొరకలేదు? సమస్య ఒక్కటి కాదు, ఒకదాని తర్వాత ఒకటి జరిగిన తప్పులు. మొదటిది, మెయిన్ డోర్స్ లాక్ చేసి ఉన్నాయి లేదా పనిచేయలేదు. రెండోది, అద్దాలు పగలగొట్టడానికి ఉండాల్సిన సేఫ్టీ హ్యామర్లు లేవు. మూడోది, బస్సు లోపల వాడిన వస్తువులు చాలా తేలికగా మంటలంటుకునేవి. అగ్నిమాపక యంత్రాలలాంటివి అస్సలే లేవు. వీటన్నిటి మధ్య ఆశ్చర్యంగా డ్రైవర్లు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు. కాని ప్రయాణికులే లోపల చిక్కుకుపోయారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయముందే. మంటలు ఇంత వేగంగా, ఇంత భయంకరంగా వ్యాపించడానికి ఒక ఊహించని కారణం కూడా తోడైంది. బస్సులో లగేజీ కింద ఉన్న 400 స్మార్ట్ఫోన్లు, వాటిల్లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు ఆ వేడికి పేలి మంటలను మరింత తీవ్రం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సరే, ఇదంతా బస్సు తప్పు. కాని ఇంత ప్రమాదకరమైన బస్సు రోడ్ల మీద తిరగడానికి అనుమతించిన వ్యవస్థ గురించేం చెప్పాలి? ఇప్పుడు మనం ఆ వ్యవస్థలోని లోపాల గురించి చర్చిద్దాం. ఈ బస్సును చూడండి, దీనికి ఒక అడ్రస్ అంటూ లేదు. రిజిస్ట్రేషన్ ఏమో డామెన్ అండ్ డయ్యూలో. ఎందుకంటే అక్కడ టూరిస్టు వాహనాల పాలసీలు కొంచెం తేలిగ్గా ఉంటాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏమో ఒడిశాలోని రాయగడలో తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ కఠినమైన తనిఖీలు ఉండవని. కానీ బస్సు నడిచేది మాత్రం తెలంగాణ నుంచి కర్ణాటకకు. అంటే ఎక్కడైతే రిజిస్టర్ అయిందో, ఎక్కడైతే ఫిట్నెస్ తీసుకుందో ఆ ప్రాంతాలకు చాలా దూరంగా పనిచేస్తుంది. దీనివల్ల తనిఖీ అనేది దాదాపు అసాధ్యం. ఈ స్ట్రాటజీ వల్ల ఏం జరుగుతుందంటే, ఆపరేటర్లు ఎక్కడ నిబంధనలు తక్కువగా ఉన్నాయో వెతుకొని అక్కడ పర్మిట్లు తెచ్చుకుంటారు. ఇది ఒక డేంజరస్ గ్రే జోన్ను క్రియేట్ చేస్తుంది. ఇక్కడ భద్రతా నియమాలను అమలు చేయడం, జవాబుదారీతనాన్ని నిలబెట్టడం దాదాపు అసాధ్యం. ఈ ఒక్క ఘటనను పక్కన పెడితే మన దేశంలో ప్రజా రవాణా భద్రతపై ఇది ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. మన బస్సులు చక్రాలపై తిరిగే మృత్యు శకటాలా? ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనకొక విషయం స్పష్టమవుతుంది. మన దేశంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు పదే పదే జరుగుతున్నా స్లీపర్ బస్సులను ఇంకా అనుమతిస్తూనే ఉన్నాం. అదే చైనాలో ఇలాంటి ప్రమాదాలు జరిగిన వెంటనే 2012లోనే దేశవ్యాప్తంగా స్లీపర్ బస్సులను బ్యాన్ చేశారు. ఈ తేడా మన ఆలోచన విధానాన్ని ప్రశ్నిస్తుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఇది మొదటిసారి కాదు. 2013లో సరిగ్గా ఇదే నేషనల్ హైవే 44 మీద మహబూబ్ నగర్ దగ్గర జరిగిన మరో బస్ అగ్ని ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అంటే చరిత్ర పునరావృతమైంది. మనం పాఠాలు నేర్చుకోలేదని స్పష్టమవుతోంది. మొత్తం విశ్లేషణ తర్వాత మనం ఈ చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఒక బస్సుకు 16 సార్లు హెచ్చరికలు వచ్చాయి. వ్యవస్థలోని లోపాలను వాడుకుంటూ అది రోడ్ల మీద తిరుగుతోంది. అలాంటప్పుడు చివరికి జరిగిన ఈ ప్రాణాంతక ఘటనను మనం నిజంగా ఒక ప్రమాదమని పిలవగలమా, లేక ఇది ఒక హత్యతో సమానమైన నిర్లక్ష్యమా? ఆలోచించండి.